హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. సో డైలీ మీరు టెక్ అండ్ ఫ్రీ క్యాష్ అని చెప్పి డైలీ సెర్చ్ చేయండి అండ్ కొత్త యూజర్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈరోజు ఈ వీడియోలో చాలామందికి తెలియనిది ఒక విషయం తెలుసుకుందాం. ఇక్కడ పక్క స్క్రోల్ డౌన్ చేసుకుంటే ప్లేలిస్ట్ అని చెప్పి ఉంటుంది. సో ప్లేలిస్ట్లో ఏంటంటే కిందికి స్క్రోల్ డౌన్ చేయండి, ప్రొడక్ట్స్ ఫ్రీ పేటిఎం క్యాష్ అని చెప్పి కనపడుతుంది. సో దాన్ని మీరు క్లిక్ చేస్తే ఏ ప్రొడక్ట్స్కి ఫ్రీ పేటిఎం క్యాష్ అయితే వస్తుందో మీకు తెలుస్తుంది. అండ్ వీటిలో మార్కెట్లో చాలా వరకు ప్రొడక్ట్స్ అయితే ప్రీవియస్లో చాలామంది తీసుకున్నారు. స్నిక్కర్స్ కూడా ఇంకా ఆఫర్ అయితే ఉన్నట్టుంది. దీంతో పాటు మీకు ఎన్నో ఆఫర్స్ అయితే చెప్పాను. సో ఇప్పుడు ఈ వీడియోలో ఒక మంచి ఆఫర్ గురించి తెలుసుకుందాం. సో వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా షేర్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఇప్పుడు చూడండి, మీరు ఇక్కడ మనకి 5 స్టార్లో కనపడుతుంది చూసారా, ఫ్రీ 10 రూపీస్ ఆన్ అమెజాన్ పే అని చెప్పి కనపడుతుంది. సో ఇలా ఆఫర్ ఉంటే మీరు 5 స్టార్ పర్చేస్ అయితే చేయండి. అండ్ దీన్ని ఎలా రిడీమ్ చేయాలి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అండ్ ఈ కూపన్ కోడ్ అనేది మీరు సరిగ్గా చూడండి అండ్ కవర్కి మధ్యలో అనేది కనపడుతుంది. సో మీరు ఒకవేళ చాక్లెట్ అంటుంటే మీరు దాన్ని రఫ్ చేయండి, మిడిల్లో అంటే ఉంటుంది కాబట్టి సో ఆ కోడ్ని తీసుకెళ్ళి మీరు అమెజాన్ అకౌంట్లో పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. అండ్ మీరు డైలీ ఆఫర్స్ ఏమైనా కావాలనుకుంటే techandfreecash.blogspot.com అని చెప్పి ఒకసారి సెర్చ్ చేయండి. లేదనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో దీని తరపున టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నియరెస్ట్ షాప్ కానీ మార్కెట్లో కానీ అండ్ షాపింగ్ మాల్లో కానీ ఆన్లైన్ షాపింగ్లో కానీ మీరు ఈ ఆఫర్ అనేది ప్యాక్ మీద రాసి ఉంటేనే మీరు పర్చేస్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి యూనిక్ కోడ్ అయితే ఉంటుందని చెప్పాను. సో ఆ కోడ్ని తీసుకెళ్ళి వెబ్సైట్లో కానీ యాప్లో కానీ చేయాలి. ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మ్యాక్సిమం 3 కోడ్స్ పర్ యూజర్ పర్ అమెజాన్ అకౌంట్ అంటున్నారు. అంటే మనకు వచ్చిన కూపన్ కోడ్స్ అనేవి ఒకే అకౌంట్కి 3 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆఫర్ పీరియడ్ వచ్చేసి మనకి 31st మే వరకు మాత్రమే ఉంది. సో ఈ లోపు మీరు అయితే పర్చేస్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు పర్చేస్ చేస్తే దీనికి ముందే మీరు యూస్ చేసుకుంటే బెస్ట్, లేకపోతే తర్వాత ఎక్స్పైర్ అయిపోతే మీరు కొన్నా మీకు వేస్టే. అండ్ మనకి 10 రూపీస్ మినిమం పర్చేస్ చేస్తే మనకి 10 రూపీస్ అయితే వచ్చేస్తుంది. అంటే ఓవరాల్గా మనకి ఫ్రీ అనే చెప్పుకోవచ్చు. సో మీరు అమెజాన్ యాప్ కానీ అమెజాన్ వెబ్సైట్ కానీ మీరు లాగిన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఎటువంటి మెసేజ్ కూడా చేయవసరం లేదు. సో అమెజాన్ పే అని చెప్పి క్లిక్ చేయండి. అమెజాన్ అకౌంట్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి యాడ్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పి ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసుకోండి. సో దీంట్లో యూజెస్ కూడా చెప్తాను తర్వాత. సో తర్వాత మనకి గిఫ్ట్ కార్డ్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మొత్తం వచ్చేసి మనకి 15 డిజిట్స్ అయితే ఉంటుంది. సో నేను ఇప్పుడు గిఫ్ట్ కార్డ్ని ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేసిన తర్వాత మీరు యాడ్ నో అనేది క్లిక్ చేస్తే సరిపోతుంది. సో మీకు ఇచ్చిన లెటర్స్ అనేది క్యాపిటల్లో ఎంటర్ చేసినా పర్వాలేదు అండ్ స్మాల్ లెటర్స్లో ఎంటర్ చేసినా పర్వాలేదు, కానీ అక్కడ ఉన్నట్టు మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక్కసారి ఇలా చాలామంది రాంగ్ అని చెప్పి వస్తుంది. సో మీరు చెక్ చేసుకోండి అందులో ఉన్న కూపన్ కోడ్ యాస్టీస్గా ఉందా, మీరు ఏదైనా తప్పు కొట్టారో ఒకసారి చూసుకోండి. సో నేను ఆల్రెడీ గిఫ్ట్ కార్డ్ అనేది యాడ్ చేశాను. యాడ్ చేసేస్తే నాకు ఇలా వచ్చింది 10 రూపీస్ అనేది యాడెడ్ అయిపోయిందని చెప్పి. సో దీంతో యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో దీంట్లో అమెజాన్ అకౌంట్ చాలామంది మీకు ప్రీవియస్లో క్రియేట్ చేసుకోమని చెప్పాను. ఇందులో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు, పోస్ట్ పే, డిటిహెచ్ రీఛార్జ్, ఎలక్ట్రిసిటీ, ల్యాండ్లైన్, బోర్డ్ బ్యాండ్, ఇంకా డిఫరెంట్ బిల్ పేమెంట్స్ అయితే మనకు కనపడుతున్నాయి. సో ఇన్ని రకాల బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు. ప్లస్ అమెజాన్లో మీరు షాపింగ్ అయినా చేసుకోవచ్చు. సో వీటిలో ఏ కావాలన్నా మీరు చేసుకోవచ్చు. బయట వేరే యాప్స్లో కూడా మీరు పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. రకరకాల క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి సో కొద్దిగా అంటే చిన్న అమౌంటే కాబట్టి మీ దాంట్లో ఆల్రెడీ అమౌంట్ ఉంటే అవి కలిపి యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే 30 రూపీస్ అంటే అవి రీఛార్జ్, బిల్ పేమెంట్స్కి మాత్రమే ఎక్కువగా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే హార్ట్ఫుల్లీ లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని అందరికీ అందేటట్టు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అడగండి. సో తెలియంది తెలుసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ఫర్ ఎవ్రీవన్.